చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. సాబ్, ఇది ఏదో బ్యాంక్ ప్లాన్ లాగా అనిపిస్తున్నది సాబ్. అనుకున్న దానికన్నా పని తొందరగా అయిపోయింది. తెల్లారేసరికల్లా మనం సిటీకి దూరంగా వెళ్ళిపోవాలి. రైట్? దూరంగా ఏంటన్నా, 150 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. మనల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. రేయ్, లాకర్లో 10-15 కోట్లు ఉంటాయనుకున్నాను రా, 3 కోట్లే ఉన్నాయి. అన్నా, ఎవరు వస్తున్నారు? పోలీస్ జీప్ అన్నా. రేయ్, పోలీస్ సెకండ్ రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సాబ్, వాళ్ళు పారిపోతున్నారు సాబ్. నన్ను తప్పించుకొని పారిపోవటం వాళ్ళ తనం కాదు. నువ్వు స్పీడ్గా పోని. సాబ్, ముందు మీరు స్టేషన్కి ఫోన్ చేయండి, అందరినీ రమ్మని చెప్పండి సాబ్. వాళ్ళు 4 ఉన్నారు, ఆపడం కష్టం సాబ్. రేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను షూట్ చేసి పారేస్తాను. నువ్వు స్పీడ్గా వెళ్ళి ఆ కాలేజ్కి అడ్డం పెట్టు. రేయ్, మర్యాదగా కిందకి దిగండి. లేకపోతే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. దిగండి.
కమాన్ గెట్ ఆన్. నా కళ్ళు కప్పి పారిపోవటం మీ వల్ల కాదు. మర్యాదగా సూట్ కేసు ఇలా ఇవ్వండి. రా, తీసురా. సాబ్ సాబ్ వాటిని ముట్టుకోకండి సాబ్. ముందు వాళ్ళ అంతు చూడండి సాబ్. సాబ్ వద్దు సాబ్, వాటి జోలికి పోవద్దు సాబ్. సాబ్ షరీఫ్ షరీఫ్ ఒరే షరీఫ్, ఏమైందిరా? ఏమైందిరా నీకు? సాబ్ వాళ్ళు పారిపోతున్నారు. పట్టుకోండి సాబ్, పట్టుకోండి. పోతే పోయారు, ముందు నీ దెబ్బలు చూడండి. సాబ్ నాకు ఏమీ కాదు. ఎస్ఐ సాబ్కి ఏమైందో చూడండి. ఇలాంటప్పుడు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోవరా? సాబ్ ఎస్ఐ సాబ్కి పెళ్ళం బిడ్డలు అందరూ ఉన్నారు. ఆయనకి ఏమన్నా అయితే వాళ్ళు అన్యాయమైపోతారు. నేను వెనక ముందు ఎవరు లేనివాడిని. నాకేమీ కాదు సాబ్. ఎస్ఐ సాబ్ని చూడండి సాబ్. సాబ్ ముందు ఎస్ఐ సాబ్కి ఏమైందో చూడండి. నీ మంచితనమే నీకు శత్రువురా. చూడండి సాబ్. సార్ సార్ సాబ్ జోగినాథం సాబ్ ఎస్ఐ సాబ్కి ఏమైంది? డబ్బు కనిపించిన, డబ్బు మాట వినిపించిన మా ఎస్ఐకి ఒళ్ళు తెలియదు. ఆ బలహీనతే ఆయన ప్రాణాలు తీసింది. ఏ అల్లా, ఎంత పని చేసినావు, ఎంత
పని చేసిన వల్ల హలో సైఫ్ చీకటి పడి గంటసేపైంది. ఆ బండరాయి మళ్ళీ రాలేదు. వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. వెళ్ళిపోదామా పండు? ఎక్కడికి పోదాం? గ్రామంలోకి. గ్రామంలో ఎవరింటికి పోదాం? అయినా ఈ టైంలో మనల్ని ఎవరు రాణిస్తారు? పూజారి గారి బామ్మతో మాట్లాడాలనుకున్నాం. ఈ బండరాయి మూలంగా ఆ పని కూడా చేయలేకపోయాం. బామ్మ మనతో మాట్లాడుతుందన్న నమ్మకం నాకు లేదు. మధ్యాహ్నం ఆవిడ చూసిన చూపు తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు కంపరముడుతుంది. బామ్మ అడవిలోకి రావటాన్ని మనం చూసినట్టు తనకు తెలిసిపోయింది కదా, అందుకే అలా చూసుంటుంది. బామ్మ ప్రవర్తన నాకు వింతగా కనిపిస్తుంది. నాకు కూడా. పాండు, ఏంటమ్మా? మనం పూజారింటికి రహస్యంగా వెళ్ళడానికి వీలవుతుందా? ఎందుకు? బామ్మని వాచ్ చేద్దాం. ఇంకోసారి అడవిలోకి వస్తే ఖచ్చితంగా ఫాలో అవుదాం. నేను చూసిన బండరాయికి తనకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. రహస్యంగా ఊళ్ళోకి వెళ్ళడం అంటే రిస్క్ తీసుకోవటమే. రిస్క్ తీసుకోకుండా పనులు ఎలా అవుతాయి పాండు? అవుననుకో, కానీ నీ అనుమానం ఏంటి? ఈ నగలు మన దగ్గర ఉన్నట్టు ఎవరైనా చూశారంటే మన పని ఇంతే సంగతులు. ఈ మాట ఇప్పటికి చాలా సార్లు చెప్పావు, ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. మధ్యాహ్నం బండి దగ్గరికి వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమైంటే ఇప్పుడు ఇంత తిరిగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. పూజారి గారి పాప ఊరంతా టామ్ చేసి మన గొంప ముంచేది. అయిపోయిన దాని గురించి అనుకోవటం దేనికి? ఇక ఈ బ్యాగ్ని పొరపాటును కూడా వదిలిపెట్టను. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. మనం పూజారి గారి ఇంటికి వెళ్ళి ఒకసారి బామ్మ చూడాలంటావు, అంతే కదా? అంతే. అక్కడికి వెళ్ళాలని నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఇక ఆలస్యం దేనికి? పద పోదాం. పద. నాన్న, అన్నం వడ్డించాను. బామ్మ భోంచేసిందా? చేయలేదు నాన్న, మధ్యాహ్నం కూడా తినలేదు. ఏ, ఒంట్లో బాగోలేదా? ఒంట్లో బాగోపోవడం కాదు, ఎందుకు అలిగింది. దగ్గరికి వెళ్తే కసిరి కొడుతోంది. బామ్మకు కూడా వడ్డించు. తినదు నాన్న, కోపం తగ్గే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. నేను మాట్లాడతాను తల్లి, పద. అన్నం తిందాంరా బామ్మ. ఏంటిది బామ్మ చిన్నపిల్లలాగా? వేళకి భోంచేయకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. చెడితే చెడింది, నేను తిన్న పో. నాన్న, ఏంటమ్మా? అసలు బామ్మ కోపం ఎందుకు వచ్చిందో అడుగు. బామ్మ, నా కోపం రాలేదు. నా గురించి ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. అవేం మాటలు బామ్మ? ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అలిగావు? పోచమ్మ నిన్నేమన్నా విసిగించిందా? బామ్మ, నేనేమైనా తప్పు చేశానా? బామ్మ, ఏమిటి కన్నీళ్ళు? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? చెప్పు బామ్మ. అవును, నీ వల్లే జరిగింది. నా వల్ల జరిగిందా? నేనేం చేశాను బామ్మ? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావా? పొద్దు పొద్దున కొత్త వాళ్ళని తెచ్చి నా మీదకి పంపకం చేయలేదు. కొత్త వాళ్ళ? వాళ్ళే నాన్న, మన ఇంటికొచ్చిన వాళ్ళు.
ఓ వాళ్ళా? అవును వాళ్ళే. పోచమ్మ తల్లి మహిమల గురించి విని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. పరాయి ఊరోళ్ళు కాబట్టి మర్యాద చేయడం మన విధి అని ఇంటికి తీసుకొచ్చాను. ఇందులో నా తప్పే ఉంది బామ్మ. తప్పున్నారా? 50 సంవత్సరాల నుంచి రెండో కంటి వాడికి తెలియకుండా నా గుండెల్లో దాచుకున్న రహస్యం ఇవాళ ఆ కొత్త వాళ్ళ మూలంగా బట్టబయలైంది. అందరూ అనుకున్నట్టు మీ తాతగారు చచ్చిపోలేదురా, బతికే ఉన్నారు. తాతగారు బతికే ఉన్నారా? బామ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అర్థం కాకపోవడానికే ఉందిరా పిచ్చి నాయన. నెల రోజులకు ఒకసారి నేను అడవిలోకి వెళ్ళి మీ తాతగారికి భోజనం పెట్టి వస్తున్నాను. ఇంతవరకు మీకు కూడా తెలియని ఈ రహస్యం ఇవాళ ఆ కొత్త వాళ్ళకి తెలిసిపోయింది. నా చేతులతో నా దేవుడికి 2 ముద్దలు తినిపించుకునే భాగ్యం లేకుండా పోయిందిరా. బామ్మ, తాతయ్య బతికి ఉంటే మరి ఇంటికెందుకు రావడం లేదు? అదో పెద్ద కథే. పోచమ్మ తల్లి ఏదో కట్టడి చేసి బండరాయిగా మార్చేసింది. నెలకొకసారి సప్తమి తిథి నాడు నాకు కనిపిస్తారు. నేను కూడా చూడొచ్చా? అదేనే నా ఏడుపు. ఇంతవరకు ఎవరికంటా పడని మనిషి ఇప్పుడు ఈ పరాయి వాళ్ళకి కనిపించారు. ఏం కీడు జరుగుతుందో ఏమో తలుచుకుంటేనే గుండెల్లో దడగా ఉందే. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు బామ్మ. మన పోచమ్మ తల్లి నగల గురించి, వాటి మహిమల్ని గురించి అడగటానికి వచ్చారు. ఏంటే వాళ్ళు అడిగేది? అర్హత లేని వాళ్ళ నగలు తాగితే అన్యాయం అయిపోతారు. కీర్తిరాయుడు తమ్ముడు శక్తిరాయుడు సృష్టించిన నగలే అవి. కీర్తిరాయుడు వంశాన్ని చుట్టుకునే శాపాన్ని తొలగించాలంటే ఆ నగలు ఆ వంశీయుల దగ్గరే ఉండాలి. బామ్మ, ఏంటి తల్లి? నీ కోపం తగ్గిందా? కోపం కాదే పిచ్చి తల్లి, బాధ. మీ తాతగారిని మళ్ళీ చూస్తానో లేదో అని బాధ. బామ్మ, ఈసారి సప్తమి తిథి రోజున నేను కూడా వస్తాను. ఇప్పుడు అన్నం తిందుకని రా బామ్మ. నా తల్లి, ఒక్క పూటనే తినకపోతే ఇంత బాధ ఎందుకే అమ్మా? సరే పద, వస్తాను. పద పదరా. రా బామ్మ. ఒరే కృష్ణ, ఏమైంది బామ్మ? దొంగలు రా, గుమ్మం దగ్గర దొంగలు. రేయ్, ఎవరు రాదే? త్వరగా పరిగెత్తు. దొంగలు దొంగలు! రేయ్ రామయ్య, రంగన్న, రండి రండి రండి. ఏమైంది పూజారయ్యా? త్వరగా రండి. రండి. ఏమైంది? పారిపోతున్నారు, పట్టుకోండి రా. ఏమైందమ్మా? నా కాలు బెణికింది. వాళ్ళు వచ్చేస్తున్నారు. కాస్త ఓపిక పట్టమ్మా, చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇంక నా వల్ల కాదు పాండు. వాళ్ళు వచ్చేస్తున్నారమ్మా, లేకు. ఒక పని చేయి పాండు, ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో పాండు. నువ్వు లేకుండా నేను వెళ్ళానమ్మా, నువ్వు కూడా రా. ప్లీజ్ పాండు, నువ్వు వెళ్ళు. లేకు త్వరగా. రేయ్, ఈ పొదలేదో చెప్పుడవుతుందిరా. ఒకసారి చూడరా.